చేరుకుంటుంది. అలా చేరుకున్న శక్తి మూలాధార స్వాదిష్టాన చక్రాలకి మధ్యలో ఉన్న బ్రహ్మ గ్రంథిని విచ్ఛేదన చేస్తుంది. బ్రహ్మ గ్రంథిని బ్రహ్మముడి అంటారు. మన శరీరంలో వందల నరాలు ముడేసుకుపోయి ఉంటాయి. మరి 72,000 నరాలని చెప్పారు కదా పత్రిజీ గారు శుద్ధి జరుగుతాయని. అందులో కొన్ని వందల నరాలు, వేల నరాలు ఈ 2 చక్రాలకి మధ్యలో పీటముడి వేసుకునుంటాయి. ఆ పీటముడి తొలగించడం ఏ దేవతల చేతుల్లోనూ ఉండదండి. గురువుల చేతిలో, సాధువులు, సత్పురుషులు ఎవ్వరు మనకి ఆ పీటముడిని విప్పడానికి కుదరదు. ఎవరి వల్ల కాదు. ఇంకో విషయం, మనం కూడా ఆ ముడిని తొలగించుకోలేం. ఎలా మరి? అందుకే కళ్ళు మూసుకొని కూర్చుని, ఆ దైవశక్తి ఆవాహన జరిగినప్పుడు, ఆ శక్తి ఆ ముడిని విడదీస్తుంది. అది ఆది పరాశక్తి అయిన జగన్మాత వల్లే అవుతుంది. ఆ తల్లినే మనం వాసవి కన్యకా పరమేశ్వరని, కంచి కామాక్షి అని, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ, భీమవరం మావుళ్ళమ్మ, అబ్బో! ఎన్ని పేర్లతో పిలుచుకుంటామో. ఈ ఈ మొత్తం శక్తులన్నీ కలిపితే ఆది పరాశక్తి.